ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడయాగ్రామ్స్లో థర్డ్ వన్ ఫ్రెండ్స్ ఇంక్రిమెంటల్ మోడల్. సో ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ఏంటో చూడండి. ఇంక్రిమెంట్ ప్రాసెస్ మోడల్. సో ఇంక్రిమెంట్ ప్రాసెస్ మోడల్ మనకు ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయడానికి ఈ మోడల్ని మనం యూజ్ చేస్తాం. ఈ మోడల్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఈ మోడల్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ మోడల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే లాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, లాంగ్ ప్రాజెక్ట్స్కి ఈ మోడల్ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాము. అలానే కాస్ట్ అనేది హయ్యర్గా ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి మోడల్ని ఈ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ మోడల్ ద హోల్ ప్రాజెక్ట్ కెన్ నాట్ డెవలప్ ఎట్ ఏ టైం. ఒక్కసారే మనం హోల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయమన్నమాట. సో ఎలా డెవలప్ చేస్తాము అంటే మనం ఒక ప్రాజెక్ట్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ని మనం సపరేట్గా డెవలప్ చేస్తాం. అంటే ఫస్ట్ పార్ట్ని డెవలప్ చేస్తాం, ఆ తర్వాత సెకండ్ పార్ట్ని డెవలప్ చేస్తాం. అలా హోల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకొని ఆ తర్వాత ఆ పార్ట్స్ అన్నిటినీ ఒక ప్రాజెక్ట్ అంటే మొత్తం అన్నిటినీ కలిపి అప్పుడు మళ్ళీ డెవలప్ చేస్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఓకే, సో చూడండి, ఇన్ దిస్ మోడల్ ద హోల్ ప్రాజెక్ట్ కెనాట్ డెవలప్డ్ ఎట్ ఏ టైమ్. ద హోల్ ప్రాజెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్, దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈజ్ డెవలప్డ్ సపరేట్లీ. ఓకే, ఆ తర్వాత ప్రతి పార్ట్లోనూ మనం ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ని యూజ్ చేస్తాం, అంటే అప్లై చేస్తాం. ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే అనాలిసిస్, ప్లానింగ్, టెస్టింగ్, డిజైన్, వీటన్నిటిని ప్రతి పార్ట్కి అన్నిటినీ అప్లై చేసి డెవలప్ చేస్తాం అనమాట. ఓకే, మీకు తర్వాత డయాగ్రామ్లో అర్థమవుతుంది. ఓకేనా, తర్వాత ఎవ్రీ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ ఇటరేటివ్ దాన్ ఇట్ కంటైన్స్ సో మెనీ ఇటరేషన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పార్ట్ని డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం కస్టమర్కి చూపిస్తాం. కస్టమర్కి చూపించిన తర్వాత కస్టమర్ కనుక సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, సెకండ్ పార్ట్ని డెవలప్ చేస్తాం. ఒకవేళ కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, తను ఏదైనా మళ్ళీ రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేశాడు అనుకోండి, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం సెకండ్ పార్ట్లో మళ్ళీ ఫస్ట్ పార్ట్ని డెవలప్ చేయకుండా సెకండ్ పార్ట్లో ఆ రిక్వైర్మెంట్స్ని, ఆ చేంజెస్ని అన్నిటిని మనం సెకండ్ పార్ట్లోకి యాడ్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, సో మీకు డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇదే ఈ ఇంక్రిమెంటల్ మోడల్ యొక్క డయాగ్రామ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ అన్నిటినీ తీసుకుంటాం. ఓకేనా, రిక్వైర్మెంట్ స్టేజ్లో మొత్తం మనం అన్ని రిక్వైర్మెంట్స్ తనకి ఏం కావాలో అన్నీ తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకేనా, సో కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మనం అనలైజ్ చేస్తాం. అనలైజ్ అంటే అక్కడ ఏముంటుంది, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అవన్నీ మనం చూసుకుంటాం అనమాట. అవన్నీ మనం చేయగలమా చేయలేమా, రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కాస్ట్ ఎంత పడుతుంది, ఇలా అన్నిటిని మనం అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత డిజైన్ చేస్తాం. ఓకేనా, సో ప్రాజెక్ట్కి డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ చేస్తాం. కోడింగ్ అంటే ఏంటి తెలుసు కదా, కోడింగ్ అంటే సో కోడ్ చేస్తాం. కోడ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత డెలివరీ టు ద ఫస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని మనం కస్టమర్కి చూపిస్తాం. కస్టమర్ ఓకే అయ్యిందనుకోండి, సెకండ్ స్టెప్లోకి వెళ్తాం. ఒకవేళ కస్టమర్ ఇంకొన్ని రిక్వైర్మెంట్స్ని యాడ్ చేశాడనుకోండి, ఆ రిక్వైర్మెంట్స్ని మనం సెకండ్ పార్ట్లో యాడ్ చేసి ఆ తర్వాత అంటే మళ్ళీ సెకండ్ పార్ట్లో రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ మనం అనలైజ్ చేసి డిజైన్ చేసి కోడ్ చేసి టెస్ట్ చేసి మళ్ళీ డెలివరీకి చూపిస్తాం, అంటే కస్టమర్కి చూపిస్తాం. కస్టమర్ చూపించిన తర్వాత మళ్ళీ ఏం చేంజెస్ లేకపోతే మళ్ళీ రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇలా మనం ప్రాసెస్ని చేస్తూనే ఉంటాం. ఇదే ఇంక్రిమెంటల్ మోడల్ ఫ్రెండ్స్. చెప్పిందే నోట్స్గా రాశాను ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అవుతుందని. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని తీసుకుంటాం, రైట్. సో రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం కదా, సో రిక్వైర్మెంట్స్ తీసుకొని బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ యూ కెన్ డివైడ్ ద హోల్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ మాడ్యూల్స్. స్మాల్ మాడ్యూల్స్ అన్న పార్ట్స్ అన్న ఒకటే. సో ఒక ప్రాజెక్ట్ని మనం స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా, డివైడ్ చేసిన తర్వాత సేమ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ మాడ్యూల్ కెన్ ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్ అండ్ టెస్టింగ్. ఓకే చెప్పాను కదా. సో రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం
మాడ్యూల్స్గా డివైడ్ చేసి సో ఒక్కొక్క మాడ్యూల్ని మనం అనలైజ్ చేసి డిజైన్ చేసి కోడ్ చేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత కస్టమర్కి చూపిస్తాం. కస్టమర్కి చూపించిన తర్వాత కస్టమర్ ఏదైనా యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ అనలైజ్ చేసి డిజైన్ చేసి కోడ్ చేసి టెస్ట్ చేస్తాం. ఇలానే హోల్ ప్రాసెస్ జరుగుతుంది. సో అలానే హోల్ ప్రాసెస్ జరుగుతుంది అని రాశానమాట. సో ఓకేనా, మనం ఈజీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఈ మోడల్ని యూజ్ చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. ఈజీ టు హ్యాండిల్ ద టాస్క్ అండ్ ప్రాబ్లమ్స్. మనం టాస్క్ని అలానే ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. అవునా, ప్రతి మాడ్యూల్లో మనం కస్టమర్కి చూపిస్తున్నాం కాబట్టి కస్టమర్కి నచ్చకపోతే ఆ రిక్వైర్మెంట్స్ని మొత్తం చేంజ్ చేస్తున్నాం కదా. సో అలా అనమాట, కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు. కాస్ట్ ఈజ్ లో కాస్ట్గా ఉంటుంది. టైమ్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. సో ఇలా కనుక చేస్తే టైం కూడా రెడ్యూస్ అవుతుంది. అవునా, హోల్ ప్రాజెక్ట్ని ఒక్కసారే డెవలప్ చేసే బదులు మనం స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి సో ఒక ప్రాజెక్ట్ని చేస్తే అలా ఒక్కొక్క మాడ్యూల్ని ఒక్కొక్కరు ఒకే టైంలో అన్నీ అయిపోతాయి కదా, అలా అనమాట. టైం అనేది అలా రెడ్యూస్ అవుతుంది మనకి. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ చూడండి. కాస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ వాటర్ఫాల్ మోడల్ని యూస్ చేసుకుంటే కంపేర్ చేస్తే కాస్ట్ అనేది హైగా ఉంటుంది. కెనాట్ యూస్ స్మాల్ ప్రాజెక్ట్స్కి దీన్ని మనం యూస్ చేయమన్నమాట. టీమ్ మెంబర్స్ ఆర్ హై. టీమ్ మెంబర్స్ కూడా మనకి చాలా మంది కావాలి. ఎందుకంటే మనకి మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం కదా. సో మాడ్యూల్స్ అన్నిటిని మనం డెవలప్ చేయాలంటే సో మెనీ మెంబర్స్ కావాలి డెవలప్ చేయమంటే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటే. సో మీకు ఇంక్రిమెంటల్ మోడల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ డయాగ్రామ్ మాత్రం కంపల్సరీగా వేయాలి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.